So as a table, so sometimes some of the tables have different specific things. Some things are specific to a few tables. So I wanted to share what is specific to JCOM Visakhapatnam 6.0. So apart from the regular JCOM mission and vision that we have included something called as Code of Honor. So this is something we want all the table members to follow. And as a JCOM Visakhapatnam 6.0 member, we want you to follow this because this is set up so that the members of the table, they grow themselves and also their businesses. And we also want the table to flourish. So that's the reason why we have this Code of Honor. సో మీరు జేకామ్ మెంబర్ అయిన తర్వాత చాలా టేబుల్స్లో కొన్ని ఆ టేబుల్కి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అలాగే జేకామ్ విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రాక్టీస్, విశాఖపట్నం 6.0లో ఉన్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే కోడ్ ఆఫ్ ఆనర్. సో ఎప్పుడైతే మేము విజన్ అండ్ మిషన్ చదువుతామో దాంతోపాటు మేము కోడ్ ఆఫ్ ఆనర్ కూడా చదువుతాం. సో కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటంటే స్పెసిఫిక్గా జేకామ్ విశాఖపట్నం 6.0 టేబుల్ మెంబర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి అనేది మేము చెప్తాం అన్నమాట. ఇది ఎందుకు అంటే ఒకటి మెంబర్స్ తమని తాము ఒకటి మెంబర్స్ని వాళ్ళని వాళ్ళు గ్రో చేసుకోవడానికి, వాళ్ళతో పాటు బిజినెస్ని కూడా గ్రో చేసుకోవడానికి. సో ఇక్కడ 10 ఆస్పెక్ట్స్ ఉంటాయి కోడ్ ఆఫ్ ఆనర్లో. ఒకటి రెస్పెక్ట్ టైం. సో ఎప్పుడు ఏ మీటింగ్ అయినా సరే అగైన్ మేము మెంబర్స్కి చెప్పేది ఏంటంటే ఇది జేకామ్కే కాదు, బయట కూడా ఫాలో అవ్వండి అనేది చెప్తాం. బట్ స్టార్ట్ విత్ జేకామ్ అట్లీస్ట్. సో జేకామ్లో మీరు స్టార్ట్ చేయడం మొదలు పెడితే మెల్లగా మీరు మీ ఓన్ లైఫ్లో మీ ఓన్ బిజినెసెస్ కూడా ఇది వర్తించుకోవచ్చు. సో రెస్పెక్ట్ టైం. సో ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా మీటింగ్కి ముందే మీరు అక్కడ ఉండండి. అలాగే మీకు ఇచ్చిన టైం 1 minute అయితే 1 minuteలోనే మేము బిజినెస్ క్లాస్ క్లోజ్ చేసేలా చూసుకోండి. అలాగా ప్రతిదీ కూడా మీకు ఎంతైతే టైం కేటాయించబడిందో ఆ టైంకి కంప్లీట్ చేయడం, మీరు ఏ టైంకి అయితే రీచ్ అవుదాం అనుకుంటున్నారో ఆ టైం లోపు రీచ్ అవ్వడం. So these are very, very important aspect with respect to time. Second one is participate fully. So whichever, no matter which things are happening, whether it be a growth call meeting, whether it be a learning call meeting, learning meet. So if somebody is training you, ensure that you are participating fully and you are learning it to the best extent possible. సో మీరు లెర్నింగ్ మీటింగ్లో కానివ్వండి, లేదంటే గ్రోత్ మీటింగ్లో కానివ్వండి, మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫుల్ఫిల్డ్గా పార్టిసిపేట్ చేయండి. మొత్తం పార్టిసిపేట్ చేసి బాగా నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయండి. సో పార్టిసిపేట్ ఫుల్లీ. స్పీక్ ఓన్లీ పాజిటివిటీ. సో ఎప్పుడైనా సరే టేబుల్లో మీరు ఏమైనా మాట్లాడినప్పుడు పాజిటివ్గానే మాట్లాడండి, కానీ నెగిటివ్గా ఎవరన్నా కించపరుస్తూ లేదంటే నెగిటివ్స్ గురించి మాట్లాడడం అనేది చేయకండి. అంటే ఎక్కడైనా ఏరియా ఫర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే అది మీరు చెప్పొచ్చు, బట్ ఎక్కడ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయొద్దు అనేది సంథింగ్ దట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్క్లైన్ టు. సో స్పీక్ ఓన్లీ పాజిటివిటీ. సో ఓన్లీ పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడద్దు. సపోర్ట్ వన్ అనదర్. సో యాజ్ అ బిజినెస్ ఓనర్ కొన్ని మనకు తెలిసి ఉండొచ్చు, కొన్ని మనకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఎవరికైతే తెలియదో మీకు తెలిస్తే కనుక వాళ్ళకి హెల్ప్ చేయండి. అయితే మీకు తెలియదు, వేరే వాళ్ళకి ఎవరికో తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. అలాగా ఒకళ్ళనొకళ్ళు మనం సపోర్ట్ చేసుకుని మనల్ని మనం గ్రో చేసుకోవాలి, మన బిజినెస్ని కూడా మనం గ్రో చేసుకోవాలి. సో ఎన్ష్యూర్ దట్ వీ సపోర్ట్ వన్ అనదర్. సపోజ్ యూ నో సంథింగ్ దట్ ది అదర్ పర్సన్ డజంట్ నో, సో యూ టీచ్ దెమ్. Similarly, if you don't know what the other person knows, so learn from them. So like this, we support one another, we learn from one another, we grow ourselves and our businesses also. And then maintain confidentiality. So whenever we have any meetings, especially when it comes to solution board or when we do KYPs, sometimes we open up with other members and we may share something that is very sensitive. So ensure that you are not passing on that sensitive information to anybody else, and especially out of table. So as మనం జేకామ్లో మెంబర్గా ఉన్నప్పుడు, మన టేబుల్లో మెంబర్గా ఉన్నప్పుడు నో యువర్ పార్ట్నర్ కేవైపీ మీటింగ్స్లో కానీ లేదంటే సొల్యూషన్ బోర్డ్ మీటింగ్లో కానీ మన బిజినెస్కి సంబంధించిన ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటిది ఏమైనా మనం షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయడం అనేది చేయకండి. ఎస్పెషల్లీ టేబుల్ బయటికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్లకుండా చూడండి. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. బీ కోచబుల్. వెన్ యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్ అండ్ యూ వాంట్ టు గ్రో యువర్ బిజినెస్, ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గ్రో యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఇండివిజువల్. అండ్ ఫర్ దట్ టు హ్యాపెన్ యూ హ్యావ్ టు బీ కోచబుల్, విచ్ మీన్స్ యూ షుడ్ బీ ఓపెన్ ఫర్ లెర్నింగ్. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి
మీరు గ్రో అవ్వడానికి కూడా మీరు రెడీగా ఉంటేనే అది అవుతుంది. మీరు నేను ఇంకా కొత్తగా నేర్చుకోను, నేను ఎలాగే బాగున్నాను అనుకుంటే మీ బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. సో అందుకు బీ కోచబుల్. సో మీరు కొత్తగా నేర్చుకునే లెవెల్‌లో ఉండాలి గానీ, నేను ఇంక నేర్చుకోలేను, నేను నేర్చుకుంది చాలు అనుకుంటే మనకు గ్రోత్ అనేది ఉండదనమాట. సో అందుకు బీ కోచబుల్ అని చెప్తాం. అండ్ దెన్ టేక్ ఓనర్‌షిప్. సో మీకేమన్నా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా సరే, ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎన్ష్యూర్ దట్ యూ ఆర్ టేకింగ్ ఓనర్‌షిప్. సో అది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. ఓకే. సో సపోజ్ ఒక మీటింగ్‌కి వచ్చారు మీరు. అక్కడ ఎవరో ఏదో తప్పు చేస్తున్నారు. ఎవరో కోడ్ ఆఫ్ ఆనర్ ఫాలో అవ్వట్లేదు. ఎవరో ఎవరి గురించో నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. సో మీరు ఇమీడియట్‌గా టేబుల్‌కి చెప్పాలి. అలాగే ఆ మెంబర్‌కి కూడా చెప్పాలి. ఇది మన కోడ్ ఆఫ్ ఆనర్‌లో ఉంది. ఇలా మనం చేయకూడదు అనేది మీరు చెప్పాలి. సో ఆ ఓనర్‌షిప్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే. అలాగే ఆనర్ కమిట్మెంట్స్. సో మీరు ఒక టేబుల్ మెంబర్‌కి గానీ ఆర్ టేబుల్‌కి గానీ ఏమైనా చెప్పినప్పుడు ఆ కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ అయ్యేలాగా చూసుకోండి. సో అది చిన్నదన్నా అవ్వచ్చు, పెద్దదన్నా అవ్వచ్చు. మీరు చేయలేరు అనుకుంటే కమిట్మెంట్ ఇవ్వకండి. సో కమిట్మెంట్ ఇచ్చి చేయకుండా మాత్రం ఉండకండి. సో ఇఫ్ యూ సే యూ విల్ డూ సంథింగ్ అండ్ యూ ఆర్ నాట్ honoring those commitments, don't do that. So instead of it, don't even commit for such kind of things. So whenever you are committing something, ensure that you are completing those commitments as you have committed. And then focus on solutions. So don't focus on problems, focus on solutions. So as a member, ప్రాబ్లమ్స్ మీద కాకుండా సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ దెన్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో మనందరం కూడా ఇందులో మెంబర్స్ కింద ఉన్నాము అండ్ వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. సో మిగతా వాళ్ళు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని ముందుకు వెళ్ళేలాగా ఉండాలి, కానీ మీ అలాగా మీరు గ్రో అవ్వాలనేది కోరుకుంటున్నాం. సో ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో మీరు ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి మిగతా వాళ్ళకి, అంతేగాని మీరు మిగతా వాళ్ళని ఫాలో అయ్యేలాగా ఉండకూడదు. ఓకే. సో ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ గ్రో అండ్ గ్రో అవర్ బిజినెస్. సో దీస్ ఆర్ ద 10 things that we follow as part of Code of Honor. So whenever if somebody is not following Code of Honor, you can mention to that person directly. Okay, but do it in a pleasant manner, not in a critical manner. So that is what is Code of Honor. And if somebody from the head table is also not following Code of Honor, you are free to share that with that respective person. Okay, but don't do these things in public platform. Not public platform, but even in when we have a table meeting, don't say it in the table meeting openly that so and so person is not following Code of Honor. You can do that if you have done that already at various levels, and if it is not working, then only you do that at table level. Otherwise, because it is like criticizing someone, so don't do that in the table meeting. You directly tell the person. If the person is not resolving that, then you tell it to somebody from the head table. If nobody, then also it doesn't get resolved. If after you have told to everyone from the head table, then you bring it to the table. సో మీరు ఓపెన్గా టేబుల్లో ఒకళ్ళు కోడ్ ఆఫ్ ఆనర్ ఫాలో అవ్వట్లేదు అనేది చెప్పకండి. ఫస్ట్ ఆ మెంబర్తో చెప్పండి. ఆ మెంబర్ వినకపోతే హెడ్ టేబుల్ మెంబర్స్తో చెప్పండి, ఇలా సో అండ్ సో మెంబర్ కోడ్ ఆఫ్ ఆనర్లో ఇది ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి. అప్పుడు హెడ్ టేబుల్లో కూడా అందరితో మీరు చెప్పిన తర్వాత కూడా అది రిజాల్వ్ అవ్వకపోతే అప్పుడు టేబుల్లో ఓపెన్గా చెప్పండి, అంతేగాని డైరెక్ట్గా టేబుల్లో చెప్పొద్దు. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ఓన్లీ ఆస్పెక్ట్ విచ్ ఈస్ డిఫరెంట్ with respect to other tables. So this is about the Code of Honor, and this is what is specific to JCOM L Visakhapatnam 6.0.